అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్తో రోజు సెషన్ స్టార్ట్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం వేసా, స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు సెషన్లో ఇటు రీతిగా కలుసుకోవడానికి సహాయం చేస్తాం. మేము చక్కటి విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. చక్కగా వాక్యము ధ్యానించడానికి సహాయము దయచేయండి. స్టోరీ ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి. చక్కటి విషయాలు ఈరోజు నేర్చుకోవడానికి సహాయం చేయమని నువ్వే సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుని నామమున అడివేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మరి ఈరోజు మీ అందరి కోసం ఒక చిన్ని రిమైండర్. అదేంటంటే మనము లాస్ట్ టైం చేసిన హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్, ఈరోజు ఒక స్పెషల్ డే కాబట్టి నేను మళ్ళీ మీకు ఒకసారి ఆ స్కిట్ని రివైండ్ చేద్దాం అనుకున్నాను. ఒకసారి అందరూ చూసి మీ ఇష్టమైన స్కిట్ని ఎంజాయ్ చేయండి. నౌ లెట్స్ సీ ద స్కిట్. అయితే ఒకసారి చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది అనమాట. అందులోని చాలా మంది వైస్ మెన్, ఇంకా అలానే చాలా మంది మంచి జ్ఞానం కలిగిన వ్యక్తులు అందరూ కూడా ఆ మీటింగ్ లో ఉన్నారనమాట. వాళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటూ ఒక క్వశ్చన్ అనేది అరైజ్ అయిందనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే, హూ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ ద వరల్డ్? చెప్పండి, హూ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ ద వరల్డ్ అనే క్వశ్చన్ వచ్చిందనమాట. వస్తే మరి వాళ్ళందరూ కూడా డిస్కషన్ చేసుకొని ఒక ఆన్సర్ ని చెప్తారన్నమాట. ఐరన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ ది వరల్డ్. ఎందుకు అంటే మరి ఐరన్ ని మనం కన్స్ట్రక్షన్ లో వాడతాం కదా, ఆ హౌస్ మేకింగ్ అంతలో కూడా ఐరన్ వాడతాము కాబట్టి ఆ హౌసెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ ఆల్సో దేనిన్నా ఇరగొట్టగలదు కాబట్టి ఐరన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చిందనమాట. అయితే సరే ఫ్రెండ్స్, మనం అందరం కూడా నిజంగా ఐరన్ స్ట్రాంగ్ కాదో ఒకసారి వెళ్ళి ఐరన్ అడుగుతామా? ఇది నిజమేనా కాదో ఐరన్ వెళ్ళి అడుగుతామా? అయితే మరి నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నారా? ఓకే. హే ఐరన్, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? మేము నీ గురించే మాట్లాడుకుంటున్నాము. ఈ వరల్డ్ లోని ఎవరు అందరికంటే స్ట్రాంగెస్ట్ అని ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. అయితే ఆ మీటింగ్ లో నా క్వశ్చన్ కి ఒక ప్రపోజల్ కూడా వచ్చింది. అదేంటంటే ఐరన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ ది వరల్డ్ అని అన్నారు. నీతో మాట్లాడుకుందాం అనే లోపలే నువ్వే వచ్చేసావు పదే. అవునా, మీరు నా గురించి మాట్లాడుకుంటున్నారా? అవునా ఐరన్, మేము నీ గురించే మాట్లాడుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఓకే, ఏంటి, ఎందుకు నా గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు ఐరన్, అదేంటంటే మాకు ఒక ప్రపోజల్ వచ్చింది అనమాట. ఒక మీటింగ్ లోని ఒక క్వశ్చన్ వచ్చింది. అది ఫస్ట్ ఏంటంటే హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ ది వరల్డ్ అని వచ్చింది. అయితే ఒక ఆన్సర్ వచ్చింది, అది ఏంటంటే ఐరన్ ఇస్ స్ట్రాంగెస్ట్ ఇన్ ది వరల్డ్ అని వచ్చింది. ఎందుకంటే నేను హౌసెస్ మేకింగ్ లో కూడా వాడతారు కదా, కన్స్ట్రక్షన్స్ లో వాడతారు కదా, అలాంటి హౌసెస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలానే నువ్వు దేనన్నా ఎరగొట్టగలవు కాబట్టి నీకు చాలా స్ట్రెంగ్త్ ఉంది, నువ్వు చాలా స్ట్రాంగ్, యు ఆర్ ది స్ట్రాంగెస్ట్ ఇన్ ది వరల్డ్ అని మేము అనుకుంటున్నాము. అది నిజమేనా ఐరన్? అవును నమ్రత, నేనే అందరికంటే స్ట్రాంగెస్ట్. నేను ఎంత బలమైన దానినైనా నేను ముక్కలు చెక్కలు చేయగలను, దేనిని అయినా అణచివేయగలను. కానీ 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 ఏంటి ఐరన్, చెప్పు. నాకంటే బలమైన వారు ఇంకొకరున్నారు తెలుసా? నీకంటే బలమైన వారా? ఆ నీకంటే బలమైన వారు? నాకంటే బలమైన వారు. ఛాన్సే లేదా, నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు, నీకంటే బలమైన వారు ఎవరుంటారు చెప్పు. నిజం నమ్రత, నాకంటే చాలా బలమైనది ఉంది. నీకంటే చాలా బలమైనదా? అదేంటిదబ్బా? ఆ నేను చెప్పనా? చెప్పు. ఏంటంటే అది ఫైర్. ఫైరా? అగ్ని నమ్రత. అగ్నా? అయినా ఫైర్ నీకంటే ఎలా స్ట్రాంగెస్ట్ అవుద్ది? నేను దేనినైనా అణిచివేయగలను, గాని ఫైర్ లో అంటే అగ్నిలో వేశారు అనుకో, నేనేమైపోతాను? కరిగిపోతాను కదా. అవును, అవునబ్బా, నిజమే. అంటే ఐరన్ ని కాల్చివేయగలిగే, అంటే కరిగించగలిగే శక్తి ఫైర్ ఉంది కాబట్టి ఫైర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అంటావు. అవును నమ్రత, నాకంటే ఫైరే చాలా స్ట్రాంగ్. సరే ఫ్రెండ్స్,
నిజంగా మనం ఈ లాజిక్ ఎలా మర్చిపోయామో కానీ. సో నెక్స్ట్ ఎక్కడికి, యా ఫైర్ దగ్గర. ఫైర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అన్నారు కదా, సో ఫైర్ దగ్గరికి వెళ్తున్నాం. ఫైర్ ఫైర్ ప్లీజ్, ఫైర్ దగ్గరికి రా, ఫైర్ దూరంగా ఉండి మాట్లాడవా ప్లీజ్. ఏంటి నా గురించి మాట్లాడుకుంటున్నారు మీరు? అవును ఫైర్, నీ గురించే మాట్లాడుకుంటున్నాం మేము. అవునా? అవును, అదేం లేదు కానీ మరి అదేంటంటే ఐరన్ దగ్గరికి వెళ్ళి ఐరన్ స్ట్రాంగెస్ట్ అనుకున్నాము. ఐరన్ వెళ్ళి అడిగితే నువ్వు స్ట్రాంగెస్ట్ అని చెప్పింది. ఎందుకంటే నువ్వు దేన్నైనా మరి కాల్చివేయగలవు కదా. ఐరన్ కూడా నీళ్ళు వేసేసామనుకో, ఫైర్ వేసేసామనుకో అది కూడా కరిగిపోతుంది. కాబట్టి ఐరన్ నువ్వు స్ట్రాంగెస్ట్ అని చెప్పింది. అందుకే అది నిజమేనా కాదు అని నేను తెలుసుకోవడానికి వచ్చాను ఫైర్. అవునా, అలా చెప్పిందా? అయితే నమ్రత, నేను ఒకటి చెప్తా విను. నేను ఐరన్ ని నిజంగా కరిగించగలను, కానీ నాకంటే స్ట్రాంగెస్ట్ ఇంకొకటి ఉంది. నీకంటే స్ట్రాంగెస్టా? అవును నమ్రత. నీకంటే స్ట్రాంగెస్ట్ ఉండరు, అసలు ఛాన్సే లేదు ఫైర్. ఎందుకంటే నువ్వు ఇంత మండిపోతున్నావు. నీకంటే బలమైన వాళ్ళు ఎవరుంటారు చెప్పు? నిజం నమ్రత, నాకంటే స్ట్రాంగెస్ట్ ఇంకొకటి ఉంది. నీకంటే స్ట్రాంగెస్ట్ ఇంకోటి ఉందా? ఏంటది? నాకంటే శక్తివంతమైనది వాటర్. వాటర్? వాటరే. వాటర్ నీకంటే స్ట్రాంగెస్ట్ ఎలా అవుద్ది? అవును నమ్రత, ఇల్లు కాలిందనుకోండి, ఎవరిని పిలుస్తారు? ఎవరిని పిలుస్తారు ఫ్రెండ్స్? ఎవరిని పిలుస్తారు? ఇల్లు కాలినప్పుడు ఫైర్ ఇంజిన్ ని పిలుస్తారు కదా నమ్రత. అవునవును, కరెక్టే చెప్పావు. ఫైర్ ఇంజిన్ పిలుస్తారు, ఫైర్ ఇంజిన్ పిలుస్తారు. అప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చి ఏం చేస్తుంది? ఫైర్ ఇంజిన్ వచ్చి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ఫైర్ ఇంజిన్ వచ్చి? అయ్యో నమ్రత, నీకు ఇంకా అర్థం కాలేదా? అప్పుడు వాళ్ళు వచ్చి నా మంటలో వంట చేసుకుంటారు అనుకుంటున్నావా ఏంటి? అయ్యో ఫైర్, నీ మంటలో వంట చేసుకుంటారా? చేసుకోరు కానీ పైప్స్ తోని వాటర్ పోస్తారు కదా. అప్పుడు ఎంత ఫైర్ ఉన్నా నా మీద వాటర్ పోసినప్పుడు నేనేమైపోతాను చెప్పు? ఆడిపోతావు. అంటే నాకంటే బలమైనది ఇప్పుడు ఎవరో చెప్పు? వాటర్ కదా. అంటే నాకంటే బలమైనది వాటర్. సో నెక్స్ట్ ఎక్కడ ఫ్రెండ్స్? యా వాటర్ దగ్గరికి వెళ్దాం పదండి. హాయ్ వాటర్. హాయ్ నమ్రత. ఎలాగున్నావు? బాగున్నావా? బాగున్నాను నమ్రత. ఓకే. ఏం నమ్రత ఇలా వచ్చావు? ఏం లేదు వాటర్, మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి నేను ఒక క్వశ్చన్ అడుగుదామని వచ్చాము. అవునా, ఏంటది నమ్రత? ఏం లేదు వాటర్, అది నువ్వు ఈ వరల్డ్ లోని అందరికంటే నువ్వే నా స్ట్రాంగెస్ట్. నువ్వు చాలా స్ట్రాంగే నమ్రత. ఓ అవును, నాకు తెలుసు. ఎందుకంటే మేము ఐరన్ అడిగినప్పుడు నువ్వు ఫైర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అని చెప్పింది. ఫైర్ నెట్ అడిగితే వాటర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అని చెప్పింది. ఎందుకంటే నువ్వు ఎంత పెద్ద మంటనన్నా ఆర్పివేయగలవు కదా. అవునా? నువ్వు ఎంత పెద్ద మంటనైనా ఆర్పివేయగలవు కదా. అందుకే అలానే మేము సండే స్కూల్లో కూడా నేర్చుకున్నాము. నోవా కాలంలోని పెద్ద జలప్రలయం వచ్చినప్పుడు మొత్తం అర్థంతా కూడా వాటర్ తో తినేసి నాశనం చేసేసింది నువ్వే కదా. అందుకే యు ఆర్ ది స్ట్రాంగెస్ట్ అని నాకు తెలుసు. అవును నమ్రత, కానీ వాస్తవానికి వస్తే నాకంటే స్ట్రాంగెస్ట్ ఇంకొకరున్నారు. మళ్ళీ నీకంటే స్ట్రాంగెస్ట్ అంటావు. సరే చెప్పు, ఎవరది? నిన్నటి వరకు నేను చాలా ఎక్కువగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను చాలా తగ్గాను. ఎందుకో చెప్పు? ఎందుకంటే సమ్మర్ కాబట్టి. నమ్రత విను, సమ్మర్ లో చాలా వేడిగా ఉంటది కాబట్టి నేను ఆవిరైపోతున్నాను. అర్థమైంది కదా నమ్రత? సో నేను ఆవిరైపోవడానికి రీజన్ ఎవరు?
సన్నే నాకంటే బలమైన వాడు. అంటే సన్ కి నేను ఎవాపరేట్ చేసే శక్తి ఉంది కాబట్టి సన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అన్నమాట. అవును నమ్రత. ఓ ఓకే వండర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సారీ అని డిస్టర్బ్ చేసా. బాయ్. సో నెక్స్ట్ ఎక్కడ ఫ్రెండ్స్? సన్ దగ్గరికి జాగ్రత్తగా ఉండండి. హాయ్ నమ్రత. హాయ్ 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 సన్. హాయ్, ఎలాగున్నావు సన్? ఏంటి నమ్రత నా దగ్గరికి సమ్మర్ లో వచ్చావు? రావాల్సి వచ్చింది సార్. మేము ఒక డిస్కషన్ లో ఉన్నాం అనమాట. హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అనే డిస్కషన్ లో ఉన్నాము. అయితే నువ్వు స్ట్రాంగెస్ట్ అని చెప్పారు, అది కనుక్కుందామని వచ్చామన్నమాట. కొంచెం దూరం నుంచో నమ్రత. ఓకే ఓకే సార్, నుంచుంటాను. చాలా తక్కువ సేపు మాట్లాడి వెళ్ళిపోవాలి మరి. ఓకే ఓకే, నేను తక్కువసేపు మాట్లాడి వెళ్తాను. అయితే చెప్పు మరి, నువ్వు నిజంగానే నువ్వేనా స్ట్రాంగెస్ట్? అవును, నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను కదా. అమ్మా, సో డిసైడ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఫైర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్. అంతే. నమ్రత, చెప్పు సార్. నేనే స్ట్రాంగ్ అని డిసైడ్ అయిపో మాకు. మరి నాకంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇంకొకరు ఉన్నారు. నాకంటే స్ట్రాంగెస్ట్ అసలు ఛాన్సే లేదు ఫైర్. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, ఇంత మండిపోతున్నావు. అమ్మో, నీకంటే స్ట్రాంగెస్ట్ ఎవరు ఉంటారు చెప్పు? ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఒక క్లౌడ్ వచ్చింది అనుకో, అప్పుడు ఎలా ఉంటది చెప్పు? కొద్దిగా ఎండ తగ్గుద్ది, కొద్దిగా వేడి తగ్గుద్ది కదా. సో నేను చాలా వేడిగా ఉన్నా, నేను దేనినైనా ఎవాపరేట్ చేయగలిగినా, నాకు అడ్డుగా ఒక క్లౌడ్ వచ్చిందనుకో, నా బలమంతా క్షీణించిపోద్ది. నేను అంత వేడిని భూమి మీద ప్రకాశింపలేను. నిజమే, మబ్బు అలా అడ్డొస్తే సూర్యుడికి కాసేపు వేడి తగ్గుద్ది. సన్ అంత వేడిని భూమి మీద ప్రకాశింపలేదు. కరెక్టే చెప్పావు సన్. అంటే నీకంటే క్లౌడ్స్ అంటే స్ట్రాంగెస్ట్ అంటావు. అవును నమ్రత. ఓకే, సారీ 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 సో మచ్ సన్, డిస్టర్బ్ చేయడానికి. ఓకే మరి బాయ్. బాయ్. చాలా వేడిగా ఉంది కదా. అయినా కానీ మనము ఇప్పుడు క్లౌడ్స్ దగ్గరికి కదా, భయం అవసరం లేదు. పదండి క్లౌడ్స్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం. హాయ్ క్లౌడ్స్, ఎలా ఉన్నావు? హాయ్ నమ్రత. ఈరోజు మేము మీతో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం, తెలుసా క్లౌడ్స్? అవునా? ఎప్పుడు ఏరోప్లేన్స్ వెళ్తున్నా కానీ అందరూ నన్ను చూస్తారు, కానీ ఎవ్వరు నాతో ఇంటర్వ్యూ తీసుకోలేదు. అందుకే మేము నీతో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. హో వావ్, థ్యాంక్ యూ సో మచ్ నమ్రత. సో నైస్ ఆఫ్ యూ సార్, వెల్కమ్. అయితే మరి చెప్పు, మాకు డౌట్ ఉంది. ఈ వరల్డ్ లోని అందరికంటే స్ట్రాంగెస్ట్ నువ్వేనా? నేనా స్ట్రాంగా? ఎవరు చెప్పారు నీకు? నాకా? ఎవరు చెప్పాలి అంటావేంటి? క్లౌడ్స్ సన్నే చెప్పింది. అవునా? అవును, ఎందుకంటే నువ్వు సన్ ఎంత వేడిని భూమి మీద ప్రకాశించినప్పటికీ కూడా నువ్వు ఒక్కసారి సన్ కట్టుకొచ్చావు అనుకో, కొద్దిగా చల్లబడుతుంది కదా. కాబట్టి నువ్వే స్ట్రాంగెస్ట్ అని సన్ చెప్పింది మాకు. నమ్రత, నీకు ఎవరో చెప్పారు కానీ భలే చెప్పారు. కానీ ఒక్కసారి విన్ను వచ్చి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊరిందనుకో, నేను సన్కి అడ్డుగా ఉన్నా పక్కకి వెళ్ళిపోతా నమ్రత. అంటే గాలికి నిన్ను పక్కకు తోసే, పక్కకు నెట్టే శక్తి ఉందన్నమాట. అవును నమ్రత. ఓ, అంటే విన్ ఇస్ ది స్ట్రాంగెస్ట్ దెన్ యూ. సో ఇప్పుడు విన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఓకే, సారీ టు డిస్టర్బ్ యూ క్లౌడ్స్. బాయ్ బాయ్. సో ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి ఫ్రెండ్స్? యా, విన్ దగ్గరికి.
నమ్రత. హాయ్ వెంక్, నువ్వు స్ట్రాంగెస్ట్ అని మాట తెలిసింది. అది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి వచ్చాము. అది నిజమేనా? అవునా, నేను ఇప్పుడే అమెరికా నుంచి వస్తున్నాను నమ్రత. అమెరికా నుంచి వస్తున్నావా? అక్కడ చాలా పెద్ద బస్సులు, లారీలు ఉన్నా కూడా వాటిని గిర్రా 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 తిప్పేసి పక్కన పడేశాను నమ్రత. ఓ వావ్, అందుకే కరెక్టే చెప్పింది క్లౌడ్, నువ్వు చాలా స్ట్రాంగెస్ట్ అని. ఇల్లులు, లారీలు ఎన్నిటిని నేను ఎగరగొట్టేసినా కానీ నాకు తెలిసి నేను స్ట్రాంగ్ కాను నమ్రత. ఆ? అవునా? అవును నమ్రత. అబ్బా, మేము ఇంకా ఎంత మంది దగ్గరికి వెళ్ళాలి క్లౌడ్స్? ఇంకా స్ట్రాంగ్ గా ఒప్పుకోవచ్చు కదా. ఎలా ఒప్పుకుంటాను నమ్రత, నాకంటే స్ట్రాంగెస్ట్ ఇంకొకరు ఉన్నారు. ఎవరది? ఎవరంటే మౌంటైన్స్. మౌంటైన్ మౌంటైన్ నీకంటే బలమైనది. నేను అలాగా వీస్తూ వెళ్తున్నప్పుడు అడ్డుగా మౌంటైన్స్ వచ్చాయనుకో, అవి కొంచెం కూడా కదలవు నమ్రత. మౌంటైన్స్ ఇంత పెద్ద గాలి వీచినా కొద్ది కూడా కదలవా మౌంటైన్స్? నమ్రత, మౌంటైన్స్ ఎప్పుడు అడ్డొస్తాయో నాకు, అప్పుడు నేను 2 భాగాలుగా చీలిపోతాను నమ్రత. అవును, ఇది నిజమే. అంటే నీకంటే స్ట్రాంగెస్ట్ మౌంటైన్స్ అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, మనం తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యా, వెరీ గుడ్, మౌంటైన్స్ దగ్గరికి వెళ్దాం పదండి. చెప్పు నమ్రత, ఎందుకొచ్చావు? ఎందుకు వచ్చామంటే మౌంటైన్స్, మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. అదేంటంటే మౌంటైన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అని వచ్చింది. అది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి వచ్చాము. నాకంటే స్ట్రాంగెస్ట్ ఇంకొకరు ఉన్నారు నమ్రత. అది మానవుడు నమ్రత. ఇప్పుడు నేను ఇంత పెద్దగా ఉన్నా మానవుడు తన మెషిన్స్ తీసుకొని వచ్చాడు అనుకో, అంటే క్రెయిన్స్ తీసుకొని, బుల్డోజర్స్ తీసుకొని వచ్చాడు అనుకో, నన్ను ముక్కలు ముక్కలు చేసి పడేస్తాడు తెలుసా. అందుకే మానవుడే చాలా స్ట్రాంగ్ నమ్రత. ఓ, అంటే మానవుడు చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఓకే ఓకే మౌంటైన్, అయితే మేము మ్యామ్ దగ్గరికి వెళ్దాము. అంతవరకు బాయ్. బాయ్. సో నెక్స్ట్ ఎవర్ ఫ్రెండ్స్? యా, మళ్ళీ మిస్టర్ మ్యాన్ గారు. పదండి. హాయ్ మిస్టర్ మ్యాన్. హాయ్ నమ్రత. హాయ్. సో మేము ఒక సర్వేలో ఉన్నాం అనమాట. సో దాంట్లో హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. అయితే దానికోసం మనం ఎవరిని కలిసాము అంటే, ఫ్రెండ్స్ ఎవరిని కలిసాము చెప్పండి? నాకు తెలిసింది వీళ్ళెవ్వరూ స్ట్రాంగ్ కాదని, నువ్వే అందరికంటే స్ట్రాంగెస్ట్ అని నాకు తెలిసింది. ఇది నిజమేనా? హో, థ్యాంక్ యూ సో మచ్ నమ్రత. నేను చాలా వైస్ కదా. నాకున్న జ్ఞానమును బట్టి, నాకున్న డబ్బును బట్టి, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి నేను దేనినైనా సాధించగలను, దేనినైనా ఓడించగలను అని ఇప్పటి వరకు అనుకున్నారు. ఇప్పుడు నాకు ఇంత డబ్బున్నా, ఇప్పుడు ఇంత జ్ఞానమున్నా, నాకు ఇంత బలమున్నా, మరణం వచ్చిందనుకో, నేను మరణం ముందు ఓడిపోతా కదా. ఓ నిజమే, అంటే మరణాన్ని ఓడించే శక్తి నీకు లేదా? లేదు నమ్రత, నేను మరణం ముందు ఖచ్చితంగా ఓడిపోతాను. నేనే కాదు, ఏ మనిషి ఎవరైనా మరణం ముందు తల వంచాల్సిందే. అంటే మానవునికి మరణాన్ని జయించే శక్తి లేదన్నమాట. అయితే నెక్స్ట్ ఇప్పుడు డెత్. బాబోయ్, చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. డెత్ డెత్ ఏంటి? అది మేము నీతో మాట్లాడచ్చా?
ప్లీజ్ మమ్మల్ని ఏం చేయకు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది ఏం లేదు డాడ్. అది ఏంటంటే మేము ఒక ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. ఈ వరల్డ్ లోని ఎవరు స్ట్రాంగెస్ట్ అంటే డెత్ ఇస్ అంటే నువ్వే స్ట్రాంగెస్ట్ అని చెప్పారు. అది నిజమేనా? హా 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 హా. హా 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 హా. ఆదాం మొదలుకొని నేను చాలా మందిని మృంగేశాను. అంటే మమ్మల్ని కూడా మృంగేస్తావా? అవును, నేను మిమ్మల్ని కూడా మృంగివేస్తాను. ఐ ఆమ్ ది స్ట్రాంగెస్ట్. నాకంటే బలమైన వాళ్ళు ఎవ్వరూ లేరు. నన్ను ఓడించగలిగిన వారు ఎవ్వరూ లేరు అని అనుకున్నాను. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఒకే ఒక వ్యక్తి నన్ను ఓడించాడు. ఎస్, నాకు ఆయన అంటే చాలా భయం. మరణపు ముళ్ళును ఆయనే విరగగొట్టారు. ఆయన ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అవునా? అవును, ఆయన నాకంటే చాలా బలమైన వాడు, అందరికంటే శక్తిమంతుడు. నో డౌట్, ప్రభువైన యేసుక్రీస్తు అందరికంటే శక్తిమంతుడు. అంటే యేసయ్య అందరికంటే శక్తిమంతుడు. ఎస్, జీసస్ ఇస్ పవర్ఫుల్ దెన్ ఎవ్రీబడి. అందరికంటే చాలా శక్తివంతమైన వాడు దేవుడు మాత్రమే కదా. యేసయ్య మాత్రమే చాలా శక్తివంతుడు. ఈరోజు మనం అది తెలుసుకున్నాం. అవును, యేసయ్యకి చాలా వాటి మీద శక్తి అధికారం ఉంది. ఈ సృష్టి మీద అధికారం ఉంది. వ్యాధులను నయం చేయగలిగే శక్తి యేసయ్యకు ఉంది. ఇంకా చాలా విషయాల్లో చూసుకుంటే గాడ్ హ్యాస్ పవర్. ఆయనకి ఈ భూమి అంతటి మీద అందరి మీద కూడా అధికారం కలిగిన దేవుడు మన యేసయ్య కదా. ఆయనకి మనుషుల మీద కానీ సృష్టి మీద కానివ్వండి, వ్యాధిని స్వస్థపరిచే శక్తి కానివ్వండి. ఎట్ ద సేమ్ టైం గాడ్ హ్యాస్ పవర్ ఓవర్ డెత్. మరణము కూడా మన యేసయ్యకి అధికారము, శక్తి అనేది ఉంది కదా. ఇవన్నీ మనం డీటెయిలింగ్స్ చూసుకుంటున్నప్పుడు యేసయ్య జీవితంలోని యేసయ్య ఎంత శక్తివంతుడో మనకి తెలుస్తుంది కదా. యేసయ్య ఎంత శక్తి కలిగిన దేవుడో మనకి తెలుస్తుంది. ఆయన ఎంత అధికారము గల దేవుడో, ఎంత రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఎంత గొప్ప దేవుడో మనందరికీ తెలుస్తుంది. కానీ అంత గొప్ప దేవుడు ఈరోజు నాకు అనిపించింది, ఈ రిజరక్షన్ సండే రోజు మరణం మీద కూడా జయం కలిగిన దేవుడు, ఎంతో గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు. హీ హ్యాస్ లాట్ ఆఫ్ పవర్ కదా, చాలా శక్తి కలిగిన దేవుడు. ఈరోజు ఎట్లాంటి అన్వర్ది మనలాంటి పనికిరాని వాళ్ళని, మనలాంటి అసలు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించడానికి కూడా అర్హత లేదు కదా. మనం ఎన్ని తప్పులు చేశామో, ఎంతగా పాపాలు చేశామో, దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేశామో, కానీ స్టిల్ గాడ్ లవ్డ్ us ఇన్ ద సేమ్ వే. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే, మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. మీ ఫ్రెండ్ మీ మాట విని చక్కగా టాయ్స్ ఇచ్చి, చక్కగా మీ వర్క్స్ అన్నీ తను మీ చెప్పిన మాట విన్నాడు అనుకోండి. మీరు ఏం చేస్తారు? ఆ వ్యక్తిని చాలా ఇష్టపడ్డారు. అదే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, తనకు అస్సలు నీ మాట విండు, మీకు ఏమి ఇవ్వరు, చాలా విరుద్ధంగా మీకు ఉంటాడు, మీ మీద చాడీలు చెప్తాడు, చాలా ఆపోజిట్గా ఉంటాడు, మీకు ఇష్టం లేని పనులన్నీ చేస్తాడు. అప్పుడు మీరు ఇష్టపడతారా, చాలా ద్వేషిస్తారా? ఏం చేస్తారు? నాకు వద్దు అని ద్వేషిస్తారు. ఎందుకు? మీకు ఇష్టం లేని పనులు చేస్తాడు, మీ మాట వినడు, చాలా మిమ్మల్ని ద్వేషిస్తాడు, ఇంకా చాలా మీకు ఇష్టం లేని పనులన్నీ చేస్తూ ఉంటాడు కదా. తనకి మీ టాయ్స్ ఇవ్వడు, ఇలాంటివన్నీ రీజన్స్ ఉంటాయి. కానీ మనం కూడా ఈరోజు యేసయ్యకి ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయలేదు, కానీ అంత పాపము, దేవునికి ఇష్టం లేని పనులు చేసి ఆయన మాట వినకుండా పాపము చేస్తే ఈరోజు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు నాన్న. ప్రేమ చూసినప్పుడు నిజంగా ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది కదా నాన్న. ఎంతగా మనల్ని ప్రేమించాడంటే, ఆయనకు ఆపోజిట్గా మనము రెబల్ అయ్యి వెళ్ళిపోయినా కానీ, ఆయనకి ఇష్టం లేని పనులు చేసినా కానీ, ఈరోజు యేసయ్య నువ్వు మంచిగా ఉంటేనే నేను ప్రేమిస్తానులే, కానీ మనం ఇంకా పాపులుగా ఉండగానే యేసయ్య మన కోసం ప్రాణత్యాగం చేశాడు కదా. మన కోసం అన్నీ వదులుకొని తగ్గింపులోని యేసయ్య భూమి మీదకి వచ్చాడు. మనలాగా మనుష్య శరీరాన్ని ధరించుకొని, మానవుని శరీరాన్ని ధరించుకొని యేసయ్య భూమి మీదకి వచ్చాడు కదా. భూమి మీదకి వచ్చి మన కోసం ఏదైతే ఆ పాపం వల్ల, మనము చేసే తప్పుల వల్ల ఆ శిక్ష అనేది ఉంటుంది కదా, ప్రతి తప్పుకి శిక్ష అనేది తప్పకుండా ఉంటుంది. ఆ శిక్ష అంతటిని కూడా యేసయ్య సిలువ మీద మన కోసం భరించాడు నాన్న. ఎన్నో కొరడా
దెబ్బలు తిన్నాడు, ఎంతగానో మన కొరకు మన శిక్ష అంతా ఆయన మీద తీసుకొని, ఏదైతే మనము పాపం చేయడం వల్ల తండ్రికి మనకి ఒక గ్యాప్, ఒక దూరం అనేది ఏర్పడిందో, ఆయన మన స్థానాన్ని తీసుకొని తండ్రికి ఆయన దూరం అయ్యాడు నాన్న. మన ప్రతి థింగ్ని కూడా యేసయ్య భరించి, మన శిక్షణ అంతటిని భరించి మనల్ని మళ్ళీ తండ్రితో సంధి చేయడానికి, మళ్ళీ మనము తండ్రికి క్లోజ్గా ఉండడానికి, దేవునికి క్లోజ్గా జీవించడానికి, ఇప్పటిదాకా యేసయ్య రాకముందంతా యేసయ్యతో దేవునితో కనెక్ట్ అవ్వాలి అని అంటే బలులు అర్పించాలి. ఎందుకంటే మనం పాపం చేస్తాం కాబట్టి, పాపం ఎక్కడైతే ఉంటుందో మనం దేవునికి కనెక్ట్ అవ్వాలి. కాబట్టి ఆ పాపాన్ని దూరం చేసుకోవడానికి మనుషులందరూ బలులు అర్పించేవారు. కానీ అది కూడా మనుషుల యొక్క పాపం యొక్క శిక్షని అంటే ఫుల్ఫిల్ చేయలేకపోయింది, కంప్లీట్గా రిడీమ్ చేయలేకపోయింది వాళ్ళు. కానీ యేసయ్య మన కోసము భూమి మీదకి దిగి వచ్చి తానే స్వయంగా మనల్ని ఎంతగా ప్రేమించడనంటే లెక్క కూడా చేయలే. వీళ్ళు నాకు సమీపంగా జీవించాలి అని చెప్పి యేసయ్య మన కోసం ప్రాణ త్యాగం చేశాడు. నిజంగా ఈ రిజరెక్షన్ సండే రోజు ఆయన శక్తివంతుడని మనం తెలుసుకుంటున్నాం. కానీ అట్ ద సేమ్ టైం అంత శక్తి కలిగిన దేవుడు ఈరోజు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా నాన్న. ఈ రిజరెక్షన్ సండే రోజు నేను మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, మనం అందరం కూడా దేవుణ్ణి, ఆయన శక్తిని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఇంత శక్తి కలిగిన దేవుడవు దేవా, ఇంత అధికారము నీకుంది, నువ్వు ఇంత అధికారం గల ఇంత గొప్ప దేవుడవు, నన్ను ఇంతగా ప్రేమించి నువ్వు నా కోసం భూలోకానికి వచ్చావు, నా కోసం నా శిక్ష అంతటిని భరించావు, తిరిగి మళ్ళీ నీతో పాటు జీవించడానికి నువ్వు నీ రక్తాన్ని నాకు ఇచ్చావు, నీ ప్రాణాన్ని నాకు ఇచ్చావు. యేసయ్య నీకు వందనాలు. కానీ మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మన శిక్ష అంతటిని కూడా యేసయ్య భరించినా కానీ మరణము ఆయనని ఆపలేదు. అంత గొప్ప దేవుడు మన యేసయ్య. అలానే మనందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరెవరైతే యేసయ్యని ఆయన వాళ్ళ సొంత రక్షకుని కింద అంగీకరించి వాళ్ళ ఆ యేసయ్య రక్తంలో కడగబడతారో, వాళ్ళు పరిశుద్ధపరుచుకుంటారో, వాళ్ళని పరలోక రాజ్యానికి మాత్రమే తీసుకెళ్ళడం మాత్రమే కాదు, కానీ వాళ్ళు రక్షింపబడ్డం, పరిశుద్ధపరచబడ్డమే మాత్రమే కాదు, కానీ ఎవరెవరైతే యేసయ్య మీద విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళందరూ కూడా మరణాన్ని జయిస్తారు. యేసయ్య ఎలాగైతే జయించాడో, యేసయ్య ఎవరెవరైతే యేసయ్య మీద విశ్వాసం ఉంచుతారో మనము కూడా ఈ మరణం మీద మనకి కూడా జయం ఉంది. కాబట్టి మీరందరూ చక్కటి విషయాలు నేర్చుకున్నారని, గొప్ప దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవునికి మొదటిగా ఇంత గొప్ప దేవుడు ఒక యేసయ్య, నేను ఇంతగా ప్రేమించినందుకు నీకు వందనాలు యేసయ్య అని చెప్పి ఈ రోజు నుంచి మనం అందరం కూడా దేవుడు మన దగ్గర నుంచి కోరుతుంది, ఏదో బాధపడి ఈ టైం మట్టుకు చాలామంది చాలా ప్రేమిస్తున్నానని చాలా బైబిల్ చదువుతారు, చాలా ప్రేయర్ చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. కానీ అవన్నీ కాదు నన్ను యేసయ్య కోరుతుంది. నిజముగా మనము యేసయ్య మీద దేవా నన్ను ఇంతగా ప్రేమించావా అని మన హృదయంలో ఒక రికగ్నైజేషన్ అనేది వస్తే మనం యేసయ్య కొరకు జీవిద్దాము. ఈరోజు మన జీవితంలో ఏదైనా తప్పు మార్గం చేసే, ఏదైనా తప్పు పని చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చేసుకుంటున్నప్పుడు, అది చేసేటప్పుడు మనకి మొదటిగా యేసయ్య మన కోసం చేసిన త్యాగము, ఆయన మన కోసం ఎన్ని దెబ్బలైతే తిన్నాడో అవన్నీ మనకి గుర్తురావాలి. యేసయ్య నా కోసం ఇంత చేశాడు కదా, నేను ఈ తప్పు చేయను. ఎవరి కోసం అంటే నా యేసయ్య కోసం నేను చేయను, ఇది యేసయ్యకి ఇష్టం లేదని యేసయ్య కోసం మనం ఈరోజు జీవిద్దాము. దేవుని ప్రేమను బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య. నిజమే ప్రభా, ఈరోజు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు, ఎంతో శక్తి కలిగిన దేవుడు, ఎంతో అధికారం కలిగిన దేవుడు దేవ, ఇంత శక్తి కలిగిన నీవు మా కోసం ఈరోజు భూలోకానికి వచ్చి మా శిక్ష అంతటిని భరించావు. ఎంత ప్రేమిస్తున్నావా. ఈరోజు మనుషులు కూడా ఇటు రీతిగా ప్రేమించరు. నువ్వు మమ్మల్ని ఎంత మీకు విరుద్ధంగా ఉన్నా కానీ మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఈరోజు మీ కొరకు జీవించడానికి మాకు శక్తిని దయచి నీ పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డను నింపి నడిపించమని, ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున అడివేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మరి మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా? John 11:25 I am the resurrection and the life. John 11:25. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అందరికీ ఉంటాము. Bye.